నమస్తే. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం కాటేపల్లి అన్న గ్రామంలో ఉన్నాం. దీని పక్కన ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో చాడ విలేజ్ వస్తుంది. ఇది మనం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట, రాయగిరి నుంచి ఇది మనం సూర్యాపేట, తిరుమలగిరి, మోత్కూరు ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ రోడ్ ఇది. సో ఇక్కడ కాటేపల్లి అన్న ఒక గ్రామం ఉన్నది. ఎంత భయంకరమైన విషయం అంటే ఇది కనీసం ఇక్కడ నివసిస్తున్న గ్రామ ప్రజలు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చలేకపోతున్నారు. స్వచ్ఛమైన గాలి అంటే కనీసం పొల్యూషన్ లేని గాలిని కూడా వీళ్ళు పీల్చలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఈ కాటేపల్లి గ్రామంలో దాదాపు వీళ్ళు గ్రామ ప్రజలంతా కలిసి చాలా దారుణంగా ఉంది సమస్య. మేము కనీసం పంట పొలాలు కూడా సాగు చేయలేకపోతున్నాం, రాత్రిపూట పడుకోలేకపోతున్నాం, అన్యాయం అయిపోతున్నారు, పొలాల్లోకి కూడా పనికి వస్తలేరని చెప్పడంతో అసలు ఏం జరుగుతున్నదని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నా వెనకాల ఒక 2 కంపెనీలు కనబడుతున్నాయి. ఈ కంపెనీల పేర్లు ఏంటంటే, సో ఈ కంపెనీ పేరు వచ్చి శ్రీజీ ఇండస్ట్రీస్ అట. శ్రీజీ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉంది. దీని ఆఫీస్ వచ్చేసి భూసారెడ్డిగూడ, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. ఇది ఒక మార్వాడి వన్ కంపెనీ. ఇది చేతన్ ప్రకాష్ జైన్ పార్ట్నర్ అట వీడెవడో. ఈ కంపెనీతో పాటు ఈ పక్కన ఇంకొక కంపెనీ ఉంది. వీటికి ఎక్కడా కనీసం బోర్డులు లేవు, ఊరు లేదు, పేరు లేదు. ఒకవేళ వాడు రిజిస్టర్ కంపెనీ అయితే బోర్డు పెట్టుకోవాలి. ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యింది అని అంటున్నారు, ఇంకో కంపెనీకి అసలు ఊరు లేదు, పేరు లేదు. ఈ కంపెనీలు చేసేది ఏంటంటే పాత టైర్లు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఆ టైర్లు కాల్చి ఆ టైర్ల నుంచి వచ్చే ఆయిల్ని, అందులో ఉన్న పదార్థాలను అంతా డివైడ్ చేసి వీటిని వేరే వాటికి ఉపయోగిస్తున్నారనమాట. ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలో కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అసలు గాలి పీల్చడం తర్వాత మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, అంత దమ్మొస్తున్నది. ప్రతి ఒక్కరు ముక్కులు మూసుకోవాల్సింది. ఒక అరగంట సేపు ఇక్కడ నిలబడితే నా వైట్ షర్ట్ కాస్త బ్లాక్ షర్ట్ అయిపోతుంది. అంటే మొత్తం మరకలు ఉన్న షర్ట్ అయిపోతుంది. ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ కొన్ని కోతులు కనిపిస్తాయి. మేము కొన్ని విజువల్స్ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టిన ఆ విజువల్స్ మీకోసం ప్లే చేస్తున్నాము. ఆ కోతులు ఉండాల్సిన కలర్కి మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోయినాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు ఏ రకంగా ఆ కార్బన్ పదార్థాలు, ఆ పొల్యూషన్ పదార్థాలతో బయటకు వచ్చి ఈ చెట్టు కొమ్మ ఎట్లా నల్లగా మారిపోయిందో మన కళ్ళకు గట్టినట్టు కనబడుతున్నది. ప్రతి చెట్టు పరిస్థితి అక్కడ అట్లే ఉన్నది. సో ఇక్కడున్న రైతులు కానీ, ఇక్కడున్న ప్రజలు కానీ దారుణంగా వాళ్ళు అసలు మేము ఉండమా ఇక్కడ అని బతుకు వెల్లదీస్తున్నారు. వాళ్ళ ఊపిరితిత్తులు, వాళ్ళ లంగ్స్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఇక భయపడక తప్పది. అట్లాంటి పొజిషన్లో వీళ్ళు బతుకుతున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడడానికి పృథ్వీరాజ్ గారు అండ్ పాషం యాదగిరి సార్, సో వీళ్ళందరితో కలిసి మేము రావడం జరిగింది. మన ముందు సార్ కూడా ఉన్నారు, పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరితో మాట్లాడాలా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం లాక్లు వేసుకున్నారు, లోపల పనిచేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడొచ్చు, అక్కడ పొగ గొట్టాల నుంచి పొగ వస్తూనే ఉన్నది. ఆ లోపల కూడా కింది నుంచి కూడా పొగ వదులుతున్నారు. మొత్తం ఆ పొగ అంతా ఈ గ్రామం మొత్తం వ్యాపిస్తున్నది. ఎంత దారుణం ఇది. ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. బీర్ల ఐలయ్య దగ్గరికి పోతే ఆయన రాసిండు, కలెక్టర్ గారు ఎగ్జామిన్ అండ్ డూ ప్రాపర్ ఎంక్వైరీ అట. ఇంకా ఎగ్జామిన్ ఏంది, ప్రాపర్ ఎంక్వైరీ ఏంది. మీరు ఇక్కడికి వస్తే కదా తెలిసేది. ఎమ్మెల్యే వచ్చింది అడిగి రాలే. ఇగో కలెక్టర్ గారు ఎగ్జామిన్ అండ్ డూ ప్రాపర్ ఎంక్వైరీ అని 2024లో వీళ్ళు లెటర్ ఇచ్చినప్పుడు ఆయన రాయడం జరిగింది. ఆయనకు తెలీదా ఇక్కడ ఇంత పొల్యూషన్ ఉందని? అసలు వీడు తెలంగాణకు సంబంధమే లేదు. వీడు మార్వాడి వాడికి ఇక్కడ ఉన్న పోలీసులు, మూటకొండూరు పోలీసులు, మొత్తం ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంటు, టోటల్ పొల్యూషన్. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే తెలంగాణలో చచ్చిపోయిందని చెప్పాలా. లంచాల మత్తులో ఉన్నారు ఈ దొంగలంతా. సనత్ నగర్లో ఉంటుంది ఒక ఆఫీస్, స్టేట్ ఆఫీస్. మొత్తం అసలు ఆ ఆఫీస్ ఉందా లేదా కూడా తెలియదు. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రజలు ఎట్లా బతకాలా? అసలు నేనైతే ఇక్కడ నిలబడలేకపోతున్నా. మీరు నిలబడగలుగుతున్నారా సార్? ఏం సార్ దారిగా వీళ్ళు చూడండి, ముక్కులు మూసుకొని వచ్చినారు. వీళ్ళంతా ముక్కులు మూసుకొని వచ్చినారు. ఏమమ్మా ఈమె పెద్ద మాట్లాడుతుంది, అమ్మ మాట్లాడుతుంది. ఎప్పుడు వచ్చిందమ్మా ఈ కంపెనీ? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. తయారు కాకపోతే కల్లారు లేస్తాము. నేను మస్తులు వెళ్ళి పెట్టిపోయినా. మా కొడుకులు లేరు, ఏం లేరు. మా కొడుకులు లేకుండా నేను, మా కొడుకు జీతగాడు, ఇంకో మా బావ కొడుకు, ముగ్గురు వచ్చినావు. నువ్వు కలర్ వేసే మాత్రం ఇక్కడ ఉండొద్దు రా, నువ్వు ఉండొద్దు, నువ్వు కలర్ వేయదు. మా కుటుంబం అంతా మాది పెద్ద కుటుంబం, మమ్మల్ని ఏం చేస్తావు వద్దురా అని కూడా చెప్పిన. చెప్తే కూడా ఆయన నన్ను ఇచ్చే పోట కొట్టుకొని పోయిండు. మళ్ళీ మా కొడుకులు వచ్చిరు. మా కొడుకులు అందరు వస్తే మళ్ళీ అందరి మీద కేసు పెట్టిండు. బాడుకావు
కేసు పెట్టిరా? కేసు పెట్టిండు. ఎంతమంది మీద కేసులు పోయినాయి? ఎంత దారుణం అంటే మేము గాలి పీల్చలేకపోతున్నాం రా అని చెప్పి ఇక్కడ కంపెనీ ముందుకు వచ్చి ధర్నా చేస్తే పోలీసులు కేసు పెట్టిరట, ఎఫ్ఐఆర్ చేసిరట. మరి ఇప్పుడు ఏ పోలీసులు అయితే కేసు పెట్టిరో లేదు, ఎవరైతే దీని మీద ఈ కంపెనీ ఉండాలని కోరుకుంటున్నారో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కట్టుకోండి, దీని ఎదురుగా బీర్లైలే క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కట్టుకోండి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఆమె మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసింది కదా, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మరి మీరు రావాల్సిన అవసరం లేదా? ఇక్కడ మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. మీరు అంతా ఈ లీడర్లు అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోండి. మీరు రోజు ప్రశాంతంగా బతికితే, ఒక 6 నెలలు ఉండి ప్రశాంతంగా బతికితే వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. చెప్పమ్మా, కేసులు పెట్టిరు అడిగితే? కేసులు పెట్టిరు, కట్టెలు పట్టుకొని వచ్చిర్రు. మళ్ళీ ఎవరైనా వెనక ముందు వస్తే వాళ్ళని కొడతామని చేసిర్రు. ఎవ్వరిగా మా కొడుకులు మా ఎవరు భయానికి రాలేగా. మేము ఈ కేసులు అడిగిరిగా మేము ఏం చేయమని. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? మాకు 30 ఎకరాలు ఉంది అందరికి కలిపి. మాకు ఒకదానికి 20 ఎకరాలు ఉంది. మా కొడుకులకు మా మనిషి 20 ఎకరాలు ఉంది. మనిషి 30 ఎకరాలు ఉంది. ఇప్పుడు 100 ఎకరాల జమీన్ వాళ్ళ మేము. నాకు ఒకదానికి. ఎంతమంది మీరంతా? మేము అంతమంది 6 అన్నదమ్ములు. 6 చిన్నవని, అందరికన్నా చిన్నవని. ఏం పేరు? నీలమ్మ. నీలమ్మ. ఇప్పుడు మరి పొగ బాగా వస్తుందా? బాగా కంపు వాసన సారు. మేము బతకలేము సారు. లేకుండా అంత మా కుటుంబం లేపి కొడుకుని కొనువాడు. మమ్మల్ని అందరూ ఎక్కడ తీసుకుపోతాడు? మమ్మల్ని అందరూ మా కుటుంబం, మా మామగారిని కొత్త ఎక్కడ పంపిస్తాడో పంపించి మమ్మల్ని ఎక్కడ వెళ్ళగొడతా వెళ్ళగొట్టు. నా బాడికావు నేను వచ్చి సరిసారి చెప్పిన లంచ కొడుకు సిగ్గులు వేసారో లేదు బాడికావు. ఇలా మాకు మంది రాక చూడ పొలం కొడుతూ అనుకుంటలేవు. కూలీలు నాటే రామంటారు. కూలీలు వస్తలేరు. నాటేస్తారు రాము మేము రామంటారు. మొన్న 15 రమ్మంటేనే రాకుంటే తెల్లారి అట్నే వేసాం. 15 పట్టినే ఉంది. ఎవరు వస్తలేరు. మరి మేము ఎక్కడ తాగాలి? ఇదివరకు దాకా మా ఏజ్ అయిపోయింది. మా పిల్లలు మా మనవలు ఎట్లా బతకాలి? మా ఏజ్ అంటే అయిపోయింది. మా పిల్లలు ఎట్లా బతకాలి? మరి లోకల్ లీడర్లు అంతా ఏం చేసిరా? మీది ఎట్లా ఎట్లా బతారు? మేము అంటే పోతాం, మా అంటే ఇంకా 10 ఏళ్ళ వరకు పోతాం. మా పిల్లలు అంతా ఎట్లా బతకాలి? ఆ కుటుంబం అంత ఎక్కడ తోలాలి? ఎడ బతకాలి? మీద పసలో కాసుకుంటే ఇంచ గొర్రె కూడా పసలు కూడా బతట్లేవా? వాసన ఇంటి దాకా వస్తుందా? ఇంటి దాకా వస్తుంది. ఇంటి దాకా వస్తుంది. నేను నా కోడలు చచ్చిపోయి గాడి ఉంటే మా ఆయనకు చూడిపో జ్వరం వచ్చింది. 10 రోజులు పండి లేసనే లేడు వాసనకు. వీడికి రమ్మని సాధన అయితే లేదు. ఈ ఊపిరితిత్తాలకు పోయి మేము బతట్లేము సార్. మమ్మల్ని ఏం చేసో చెయ్యి. ఎమ్మెల్యేని అడిగినావా? ఎమ్మెల్యే ఎక్కడికి మా కొడుకుల కేసు పెట్టాక ఎవరు అడగాలి సారు? ఎవరు అడగాలి? ఎవరు చెప్పాలి? ఇంకా కేసు పెడితే మా కొడుకులే భయపడిపోయి. ఇంకా మా భూమి బాయే, మా జాగ బాయే, మా పంట బాయే, మా పైర బాయే. ఇంకా మళ్ళీ ఎవరు పెట్టాలి మేము కేసు? మాకు అందరూ ఎవ్వరు లేరు. మాకు ఏం లేదు. కంపెనీ తీసేయాలి సార్. మేము బతకలేము. మేము అంటే పోతాం 10 ఏళ్ళకి. మా పిల్లలు బతకలేదు. నిలబడలేకపోతే కూడా అమ్మతాడు కూడా ఎవడు కొనడు సారు. ఎవడు కొనడు.